ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈరోజు దేవుని వాక్యంలోకి ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి దేవుని వాక్యంలోనికి వెళ్లే ముందు మొదటగా ఒక లేఖనాన్ని చదువుకొని తర్వాత దేవుని వాక్యాన్ని చదువుకున్నట్లయితే ధ్యానించినట్లయితే మనకి వాక్యం అర్థమవుతుంది. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం అయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేవుని పేరు మీద ఎవరైతే ఉన్నటువంటి జీవితానికి సిలువ వేసి యేసు ప్రభువుతో పాటు ఎవరైతే లభిస్తారో, అంటే పాత జీవితాన్ని ఎవరైతే దేవునితో పాటు పాతి పెట్టి ఆయన పునరుద్ధానుడై ఎలాగైతే తిరిగి లేచిండో అదే రీతిగా క్రొత్త జీవితం కోసం ఎవరైతే బాప్తిస్మం చేత అభిషేకించబడతారో వాళ్ళందరూ కూడా జీవితాన్ని యేసు ప్రభువుతో పాటు కొనసాగించినట్లయితే ఏం జరుగుతుందంటే, జీవము కలిగినటువంటి దేవుడు జీవమై ఉన్నటువంటి దేవుని పక్కన ఆసీనుడై ఉండటం అనేది మనకి కనపడుతుంది. ఇద్దరు ఒకటే, కాకపోతే దేవుడు ఏం చేసినంటే మనలను బ్రతికించటం కోసం మన జీవితాలను యేసు ప్రభువులో నిక్షిప్తం చేసి, యేసు ప్రభు ఏ రీతిగా చనిపోయి తిరిగి లేచిండో అలాగనే మృతమైనటువంటి మన జీవితాలను దేవుడు ఏం చేసినట్టు యేసు ప్రభువుతో పాటు తిరిగి లేపిండు. తిరిగి లేచిన తర్వాత మనము దేవుని సంబంధమైనటువంటి కార్యాల మీదనే, అంటే పైన ఉన్నటువంటి దేవుని చిత్తం మాత్రమే మనం వెతికినట్లయితే మనకేం జరుగుతుందంటే దేవుని జీవం అనేది మన జీవితాల్లో సమృద్ధిగా ఉంటుంది. ఈ జీవము, ఇప్పుడున్నటువంటి ఈ జీవము మొట్టమొదట్లో ఉన్నటువంటి ఆదాము దగ్గర నుంచి బయలుదేరింది. ఎలాగంటే దేవుని ఆజ్ఞలన్నీ, దేవుని విధులన్నీ, దేవుని కట్టడలన్నీ కూడా ఒక మనుష్యుడిని నేను స్థాపించటం కోసం, ఒక మనుషుడిని జీవింపచేయటం కోసం దేవుడు మనకు ఆ ఆజ్ఞలను అనుగ్రహించటం జరిగింది. ఈ ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో, పైన ఉన్నటువంటి దేవుని శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళ జీవితాలలో ఈ జీవం అనేది నిలబడి ఉంటుంది. అంటే మన జీవితాల్లో ఈ ఆజ్ఞలను మనము గైకొన్నట్లయితే, ఆజ్ఞ ఎప్పుడు వచ్చిందంటే, ఆజ్ఞ మనము బ్రతకటం కోసం ఆజ్ఞ అనేది వచ్చింది. అన్య జనాంగం చూడండి, అన్య జనాంగం ఉంటారు మనుషులు, కానీ అసలైనటువంటి సరి అయినటువంటి జీవితానికి జీవమునిచ్చి స్థాపించే విధంగా వాళ్ళ యొక్క కట్టుబాట్లు, వాళ్ళ యొక్క పద్ధతులు అనేవి ఉండవు. యేసు ప్రభువు చెప్తా ఉన్నాడు, మనకి జీవమునిచ్చిన తర్వాత, క్రీస్తుతో పాటు మనము లేపబడిన తర్వాత పైన ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని, దేవుని జీవమైనటువంటి క్రీస్తుని చూసి నడిచినట్లయితే, ఇప్పుడు ఉన్నాం కదా మనం అన్య జనాంగముగా కాకుండా దేవుని జనాంగంగా ఉన్నాం కదా. ఉన్న తర్వాత ఏం జరుగుతుందంటే దేవుని ఆజ్ఞ వచ్చి మనలను బ్రతికిస్తుంది. మనం దేవునిలో ఉన్నామంటే మనకు ఒక ఆజ్ఞ అనేది ఉన్నది. ఏదో ఉన్నామంటే అన్య జనాంగం లాగా ఉన్నామని కాదు, ఏదో బ్రతుకుతున్నాం అంటే అన్య జనాంగం లాగా బ్రతుకుతున్నాం అని కాదు. మనం దేవునిలో ఉన్నామా అంటే మనకు ఒక ఆజ్ఞ అనేది ఉన్నది. ఆ ఆజ్ఞ మనకేం చేస్తుందంటే బ్రతుకుని
ఈ లోకంలో మనకి నిలబెడుతుంది. మన బ్రతుకుని ఈ లోకంలో దేవుడు నిలబెడతాడు ఆజ్ఞ ద్వారా. ఆదాము జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంది. ఆదాము జీవితంలో కూడా అప్పటి వరకు ఆజ్ఞలు అనేవి లేవు. ఆజ్ఞ అనేది లేదు. ఎప్పుడైతే మనుష్యుడు సృష్టించబడ్డాడో ఆ సృష్టించబడినటువంటి మనుష్యునికి దేవుడు ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ఆజ్ఞ ఇచ్చి నువ్వు ఇలాగ ఉంటేనే జీవము కలిగి ఉంటావు. ఆజ్ఞ ఎప్పుడైతే మన దగ్గరకు వచ్చి ఉంటుందో, వచ్చినటువంటి ఆజ్ఞను మనము గైకొన్నట్లయితే జీవం అనేది నిలిచి ఉంటుంది. అంటే మన ప్రాణాలు ఈ లోకంలో ఆయన ఉంచినన్ని రోజులు ఉంటుంది. ఆయనకి వేరుగా ఉండి ఈ జీవాన్ని నిలుపుకోవాలంటే ఆయన ఆజ్ఞను అనుసరించకుండా పైనటువంటి క్రీస్తుని, ఆ జీవమగినటువంటి దేవుని చూడకుండా ఉన్నామంటే ఉన్నాము అనే జీవితాన్ని కలిగి ఉంటే ఈ జీవితము ఎక్కువ రోజులు కొనసాగదు. మనము దేవునిలో ఉంటే ఖచ్చితంగా ఆజ్ఞ అనేది ఉన్నది, దేవుని కట్టడం అనేది ఉన్నది. ఆదాముకు దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చిండో చూద్దాం ఒకసారి. ఆదికాండంలో 2వ అధ్యాయము 17వ వచనం ఇలాగ రాయబడి ఉన్నది. అయితే ఎన్నో పేజీ అంటే 2వ పేజీలో 17వ వచనం. చూడు. అయితే 17వ వచనం, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నువ్వు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చిదవని నరుని ఆజ్ఞాపించను. మనుషుడు దేవుని చేత రూపించబడినటువంటి మనుషునికి ఆజ్ఞ బయలుదేరింది. అంతకు ముందు కూడా అన్నిటికన్నా సృష్టించబడ్డాయి. కానీ మనుష్యుడు బ్రతికి ఉండాలంటే ఆజ్ఞ శిరసావహించాల. క్రీస్తుతో పాటు మనము లేపబడిన తర్వాత మన జీవితాల్లో క్రీస్తు ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలను మనము గైకొన్నట్లయితే పైనటువంటి దేవుని జీవము మనలో నిలిచి ఉంటది. ఆదాముకు దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. పుట్టించిన తర్వాత మనము బాప్టిజం తీసుకున్న తర్వాత పోతే పోండి ఎట్లయినా బతకండి నీ ఇష్టం అని చెప్పనని దేవుడు అంటున్నా. ఆజ్ఞ అనేది నీ జీవము నిలబడి ఉండటానికి మూలమై ఉంటా ఉంది. ఆదామును పుట్టించినట్టే దేవుడు ఆదామును పుట్టించిన తర్వాత ఆదాముకి ఈ ఆజ్ఞ ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. నువ్వు వీటిని తీసుకొని తింటే నువ్వు జీవాన్ని కోల్పోతావు. అంటే నీకున్నటువంటి దేవుని జీవం అనేది లోకంలో నుంచి కొట్టివేయబడుతుంది అన్నట్లుగానే దేవుడు ఆయన యొక్క మాటను తర్వాతి రోజుల్లో స్థాపించిండు. ఇప్పటికీ అదే మాట కొనసాగుతా ఉన్నది. ఇప్పుడు క్రీస్తు ప్రజలముగా ఉన్నటువంటి మనము అన్య జనాంగముగా ఉండకుండా క్రీస్తు ప్రజలముగా ఉన్నటువంటి మనము ఈ పైనున్నటువంటి జీవమును అనుసరించి నడిచినట్లయితే ఈ జీవాన్ని కోల్పోకుండా నిలుపుకుంటాం. ఆజ్ఞ అనేది ఏం చేస్తుందంటే మన జీవాన్ని దేవునిలో భద్రపరుస్తుంది. ఆయనలో భద్రపరచబడింది ఏది కూడా ఎప్పటికీ కూడా నాశనము, చెవి దాటిపోవటం, పోయింది కదా అని చెప్పి అనుకోవటం అనేవి జరగవు. మన యొక్క ప్రాణాలు, మన జీవం అనేది దేవుని దగ్గర సమృద్ధిగా కాపుగాయబడతా ఉంటది. చూసి చూడనట్లు కాదు. ఎప్పుడైతే ఈ ఆజ్ఞలను మన జీవితంలో నిలుపుకుంటామో ఆ నిలుపుకున్నన్ని రోజులు ఆదాము ఆజ్ఞని పాటించకపోవటం వలన ఉన్నటువంటి జీవాన్ని కోల్పోయాడు. మనము కూడా దేవుని ఆజ్ఞను పాటించకపోతే
మనము కూడా దేవుని ఆజ్ఞలను గైకొనకపోతే క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున దేవుని జీవము చేత పునరుద్ధానుడిగా ఉన్నాడు. పునరుద్ధానుడిగా ఆ పునరుద్ధానపు శక్తి మనలో నిలిచి ఉండాలంటే ఈ దేవుని ఆజ్ఞలను మనలో నిలుపుకొని ఉండాలి. ఇంకా అన్ని జనాంగం లాగా ఒక కట్టుబాటు లేకపోతే ఒక క్రమం అనేది లేకుండా లేము. సృష్టించబడినటువంటి ఆదాముని దేవుడు తీసుకొచ్చి అన్నిటినీ చూపిస్తా ఉన్నాడు. చూపించి వీటిని అన్నిటినీ మీరు చేయండి, ఇది ఒక్కటి చేయొద్దు, అన్నిటిని చేయండి, ఇది ఒక్కటి చేయొద్దు అని ఎలాగ బ్రతకాలో, ఎలాగ ఉండాలో, ఎలాగ దేవునితో నడుచుకోవాలో, దేవుని కట్టడాలు ఏమున్నాయో, దేవుని ఆజ్ఞలు ఏమై ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా దేవుడు స్పష్టంగా చెప్పి ఇలాగ మీరున్నట్లయితే మీ జీవం అనేది దేవునిలో భద్రపరచబడి ఉంటది. ఆదాముకి ఇచ్చినటువంటి ఆజ్ఞ పాటించినట్లయితే జీవము నిలుపుకొని ఉండేటోడు. పాటించలేదు కాబట్టి ఆజ్ఞను ఏం చేసిందంటే తిరస్కరించిండు కాబట్టి జీవాన్ని కోల్పోయిండు. ఈరోజు మన వాక్యము ఏంటంటే దేవుని వాక్యము. ఈరోజు మన వాక్య ధ్యానము యెహెజ్కేలు గ్రంథంలో ఈ విషయం గురించే దేవుడు ప్రస్తావించి మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. నేను చదువుతా. వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసి ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును. ఎవరైతే ఈ జీవము కలిగినటువంటి ఆజ్ఞలను అనుసరిస్తారో వాటిని బట్టి బ్రతుకుతారు. ఆదాము ఇచ్చినటువంటి ఆజ్ఞని పెడచేయని పెట్టిండు. అందుకని ఏమైందంటే జీవాన్ని ఉనికిని కోల్పోయిండు. ఉనికిని అంటే ఉన్నటువంటి ఆ మంచి స్థితి అంటూ ఉంటారు అప్పుడప్పుడు, వీడప్పుడు లాగుంటేనే బాగుండేటోడు, అక్కడ ఉంటేనే బాగుండేటోడు, వీడు అక్కడ నుంచి బయటకు రావటం వల్ల చెడిపోయిందని చెప్పినని. అట్లాగా ఆ ఉనికి అనేది దేవుని దగ్గర ఏ ఉనికి అయితే ఉన్నదో ఆ ఉనికిని కోల్పోయిండు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞని పాటించకపోవటం వల్ల. దేవుడే చెప్తా ఉన్నాడు యెహెజ్కేలు గ్రంథంలో, మీరు నా ఆజ్ఞలను అనుసరించిన ఎడల వాటిని బట్టి బతుకుతారు. దేవుని రక్తంలో మనం భాగముగా ఉన్నాం. ఈ రక్తము ద్వారా మనకు కొన్ని ఆజ్ఞలు అనేవి వచ్చినాయి, కొన్ని కట్టడలు అనేవి దేవుడు మనకు నియమించిండు. ఇతర జనాల వలె కాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో మీరు నడుచుకోవాలి, ఈ రీతిగా మీరు ఉండాలి అని. మనకు ముందున్నటువంటి యేసుక్రీస్తు కూడా ఈ జీవితాన్ని కలిగి మరణించి దేవుని జీవముతో తిరిగి ఏం చేసినంటే పరలోకంలో దేవుని కుడి పక్కనే ఉన్నాడు. అంతటి స్థితి మనకు కలగాలంటే దేవుడు ఏ ఆజ్ఞలనైతే కలగజేసి ఉన్నాడో ఆ ఆజ్ఞలను మనము గైకొంటే వాటిని బట్టి మనం బ్రతుకుతాం. ఈ ఆజ్ఞలు అనేవి మన జీవితాలను నిలబడతాయి. మొట్టమొదట్లో ఉన్నటువంటి మనుషుడు ఆదాము దేవుని ఆజ్ఞని పాటించకపోవటం వల్ల జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత సిలువలో ఉన్నటువంటి యేసు ప్రభు దేవుని ఆజ్ఞలను గైకొనటం వలన జీవములో నుంచి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాడు. దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తానంటే ఆజ్ఞ తిరస్కరించి దేవుని జీవాన్ని దాటుకొని రాజ్యంలోనికి పోవటం అనేది అసలే జరగదు. ఆ జీవంలోనికి పోరు, ఇంకా రాజ్యంలోనికి ఏం పోతారు? అందుకే దేవుడు ఇచ్చినటువంటి ఈ కట్టడలను గైకొన్నట్లయితే వీటిని బట్టి మనం బ్రతుకుతాం.
దేవుని లేఖనం అదే సెలవిస్తా ఉంది. ఈ దేవుని కట్టడలో మన జీవితాలను ప్రత్యేకపరుస్తూ ఇప్పుడున్నటువంటి ప్రజలలో నుంచి మనము దేవునికి ప్రత్యేకపరచబడిన వారము, దేవుని జీవాన్ని కలిగి ఇప్పుడు తర్వాత జీవించడానికి. ఆమేన్. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.